నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్ అండి. నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్. అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చదివిన తర్వాత స్పైన్ సర్జరీ ట్రైనింగ్ అయిన తర్వాత కొరియాలో, జర్మనీలో వెళ్ళి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే కీహోల్ స్పైన్ సర్జరీలో ట్రైనింగ్ తీసుకొని మన హైదరాబాద్లో కానీ మన సౌత్ ఇండియాలో కానీ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు స్టార్ట్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అండి. 2017 నుంచి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. ఐఎమ్ వన్ ఆఫ్ ద పయనీర్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. అంటే ఎలాగైతే మనకు టెక్నాలజీ మారుతూ ఉందో అలాగే కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ కండిషన్స్ మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా ట్రీట్ చేస్తూ ఉన్నాము. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా ఈరోజు మనకు వెన్నెముక సమస్యల్లో ఉన్న 90-95% ఇబ్బందుల్ని మనం ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఆలోచించినట్టయితే ఒకప్పుడు అపెండిసైటిస్ ఇబ్బంది ఉంటే వారికి కడుపు పైనుంచి కింది దాకా కోసి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండేది. దాని తర్వాత చిన్నగా ఒక 3-4 సెంటీమీటర్స్ కోసి సర్జరీ చేసేవాళ్ళం. దాని తర్వాత మనం సర్జరీ చేయటం వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అధిగమించేదానికి లాప్రోస్కోపీ, కడుపులో చేస్తే కడుపులో కెమెరా పెట్టి చేస్తే లాప్రోస్కోపీ అంటాము. చిన్న రంధ్రంలో చేసే సర్జరీ. అలాగే మనం ఎండోస్కోపీ ద్వారా ఇప్పుడు చిన్న రంధ్రంలో అంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ రంధ్రంలో వెన్నెముక శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసి వారికి ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజున మీరు గమనించినట్టయితే ఎవరు కూడా ఓపెన్ అపెండిసైటిస్ సర్జరీ చేసే వాళ్ళు లేరు. అలాగే ఇప్పుడు ప్రాక్టికలీ ఆల్మోస్ట్ 100-95% వెన్నెముక సమస్యల్ని మనము ఎండోస్కోపీ ద్వారా సునాయాసంగా అండ్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తున్నాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.